అదేవిధంగా కాదు విమోలో సత్కరించవలసిన విమోలో కలిగి పట్టుకోండి. ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మనందరం కూడా మనమందరం కూడా ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ అలాగే ఉందండి. నెక్స్ట్ సెక్షన్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మన మహేష్ వివరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి డాన్ బాస్కో గారికి నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఈ డాన్ బాస్కో కుటుంబంలో ఉన్నాను నేను. అట్లాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి రమేష్ ఫాదర్ గారికి ఆల్మోస్ట్ సంవత్సరం క్రితం నుంచి ఫాదర్ గారు మాతో పాటు నన్ను నెలలెట్టు చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. సంవత్సరం నుంచి అనుకుంటా అయితే అంటే మహేష్ దగ్గర నుంచి కానీ తిరుపతి దగ్గర నుంచి కానీ అందరినీ మమ్మల్ని దగ్గర నుంచి చాలా చక్కగా అంటే అనిల్ ఫాదర్ తర్వాత మమ్మల్ని అంత చక్కగా ఫ్రెండ్లీగా తీసుకెళ్ళేది మాత్రం రమేష్ ఫాదర్. రమేష్ ఫాదర్ గారికి కంపల్సరీ చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను కానీ తిరుపతి గారి ద్వారా అభివృద్ధి వచ్చింది. దానికి వెరీ వెరీ థ్యాంక్ యూ. అట్లాగే తిరుపతి మంత్రుడు చెప్తున్నాడు నేనేమి పెట్టట్లేదు చూడండి మధ్యాహ్నం పిలిచి నాకు భోజనం పెట్టారు తిరుపతి అందరికీ. ఇది వాస్తవం, అవన్నీ అబద్ధాలు మార్నింగ్ చెప్పినవన్నీ. కాబట్టి తిరుపతికి అట్లాగే మహేష్కి మా మేడం స్వప్న గారికి మిగిలిన టీచర్లందరికీ జ్యోతి మేడం గారికి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి మీ అందరూ చెప్పేది ఏంటంటే మనం బస్తీలో ఉన్నా కూడా బయట పిల్లల్లాగా మనం కూడా సమానంగా ఉండాలి. సమానంగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ అందరికీ ఆలోచన చెప్తూ ఈ అవకాశం డాన్ బాస్కో టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు.